హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఈ 18-20 నెలల్లో జరుగుతున్న కొన్ని పరిస్థితులను చూస్తే ఆ పరిస్థితులను బట్టి జనసేన పార్టీ గురించి ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తే కాస్త జాలేస్తుందనమాట. ఎందుకంటే ఆహ్, ఫస్ట్ ఆయన పీఆర్పీలో ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. పీఆర్ పాపం బాగానే కష్టపడ్డాడు. నేను కూడా ఆయన్ని జనగాంలో ఉన్నప్పుడు ఒక ర్యాలీకి వచ్చినప్పుడు అది చూశాననమాట. ఆ ప్రెస్టన్ గ్రౌండ్‌లో ఎళ్లి అప్పుడు ఆయన బాగానే విపరీతంగా క్యాంపెయినింగ్ చేశాడు. చిరంజీవితో పాటు కష్టపడ్డాడు, తిరిగాడు. తర్వాత ఒక 18 సీట్లకి పరిమితమయ్యారు. 18 అంటే తక్కువేం కాదు. మంచి ఓటు బ్యాంకింగ్ వచ్చింది. మరి చిరంజీవి దాన్ని ఇంక నడుపుకోలేక ఇంకా రకరకాల కారణాల వల్ల కాంగ్రెస్‌లో విలీనం చేసేసాడు. అయిపోయింది అంతటితోటి. దానికి కాస్త పవన్ కళ్యాణ్ కాస్త మనస్తాపం చెందాడు. క్రెడిబిలిటీ కూడా లాస్ అయ్యారు. ఇక వాళ్ళ యొక్క కమ్యూనిటీలో కూడా మళ్ళీ కష్టపడ్డాడు. జనసేన అనే పార్టీ పెట్టాడు. పెట్టిన కొత్తలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆయనని సరిగ్గా నమ్మలేదు, ఆదరించలేదు. అన్న అట్లా ముంచాడు, తమ్మి ఎట్లా మనల్ని తెంచుతాడో అర్థం కావట్లేదు అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట పాపం. బట్ అప్పటికి ఏదో ఎలక్షన్ ముందర 14 ఎలక్షన్ అప్పటికప్పటికి పెట్టాడు కాబట్టి ఆయన ఏమి పోటీ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక పార్టీకి సపోర్ట్ చేశాడు. అధికారంలోకి వచ్చాక వాళ్ళతో విభేదించాడు. ఫైట్ చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఓకే. ఆయనే ఒక్కడే నెట్టుకుంటూ వచ్చాడు. 2019లో 2 చోట్ల పోటీ చేశాడు. పార్టీలో కూడా చాలామందిని అభ్యర్థులను ఏరి పోటీకి నిలబెట్టాడు. ఒకరు గెలిచాడు. ఆయన కూడా 2 చోట్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ఇంకా అవమానాలు మూట కట్టుకున్నాడు. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా విపరీతంగా విమర్శించేసింది. 3 పెళ్ళిళ్ళు అన్నారు. 2 చోట్ల నిలబడ్డావు, ఏడ గెలవలేదన్నారు. సొంత కులం కూడా నిన్ను ఆదరించలేదన్నారు. నీది కుల పార్టీ అన్నారు, ఆ పార్టీ అన్నారు, ఈ పార్టీ అన్నారు. అన్ని ఎన్నో అవమానాలు, నిందలు అన్నీ భరించుకుంటా, మోసుకుంటా, ఎన్నో ఆర్థిక కష్ట నష్టాలను ఓర్చుకుంటా కష్టపడి కాలికి బలపాలు కట్టుకొని తిరిగి రాష్ట్రంలో ఎన్నో పర్యటనలు చేసి, ఎన్నో వారాయని ఎన్నో యాత్రలు చేసి మొత్తానికైతే పొత్తు ఒకటి కుదుర్చుకొని ఫైనల్గా అధికారంలోకి అయితే రాగలిగాడండి. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావటం అన్నది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అది ఆ పార్టీలు పెట్టి కనీసం ఓటు షేర్ కూడా తెచ్చుకోలేక ఇది ఎత్తేసిన వాళ్ళకి, లేకపోతే వేరే పార్టీలలో విలీనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క మామూలుగా పెద్ద పుట్టినొప్పులు లాంటివి అనమాట. అన్ని కష్ట నష్టాలను ఓర్చి ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళ నాయకులు చేస్తుంది ఏంటండి? ఒక నాయకుడేమో లీలలు ఆయన సస్పెండ్ చేశారు. కొంతమంది ఏమో మర్డర్ కేసులలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇవి కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏమో చూసాంగా నిన్న మొన్న ఆయన ఎవరు రైల్వే కోడూరు అయింది. అదైతే ఇంకా విపరీతమైంది. వీడియో కాల్స్, రకరకాల చాట్లు, చెత్త, ఎక్కలేని పెంట, అంత అంత అసలు ఇంకా ఇంకా నేను బయటపడింది వీళ్ళే. ఇంక బయటపడిన వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఏం పాడు వీళ్ళందరికీ నాకు టూబీ అనేసి చెప్తున్నాను. వీళ్ళు ఇప్పటివరకైతే బయటపడిన వాళ్ళు మొన్నటిదాకా వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం వాళ్ళు జనసేన అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు అని వాళ్ళు పొత్తులో ఉండి గెలవటం వల్ల లైమ్ లైట్లోకి వస్తే తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను పాలిటిక్స్ని సుమారుగా 1999, 2004 నాకు వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కదా. అంత క్లోజ్గా ఫాలో అయ్యాను. నాకే తెలియదు వీళ్ళంతా ఎవరో. కేవలం జనసేన వల్ల వీళ్ళందరూ పాపులర్ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క నాయకుడిని కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళ యొక్క పార్టీ పరువును పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా చేయటం వల్ల పార్టీ అయితే విపరీతంగా పలచబడిపోతుంది. అరే ఇది కూడా ఎవరికి తీసిపోదురా, ఈయనేదో ప్రశ్నిస్తానన్నాడు, ఈయనేదో కొత్త రాజకీయాలు చేస్తానన్నాడు, ఈయనేదో కొత్త తరహాలుగా తెరలేపుతానన్నాడు. ఇది కూడా ఇప్పుడున్న 2 పార్టీలకి ఏమాత్రం తీసిపోదు. అది కూడా అన్నిటిలాగా ఒక మామూలు పార్టీ. ఈయన కూడా అందరిలాగా ఒక మామూలు రాజకీయ నాయకుడే, ఈయనేమి లీడర్ కాదు అన్నట్లుగా జనాలు ఆల్రెడీ అనేసుకుంటున్నారు. ఇది వాళ్ళ పార్టీ నాయకులు ఆయనకి ఇచ్చిన మంచి మంచి ఫలితాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.